PMC ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనం శ్రీ వశిష్ఠ గౌతమి మహాశక్తి క్షేత్రం అన్నదానం సెషన్ లో ఉన్నాం. సో ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ అన్నదానం సెషన్ ఎలా ఉంది, ఈ ప్రాంగణంలో ఉన్న ప్రజలు ఉద్దేశాలు ఏంటో తెలుసుకుందామా? వచ్చేయండి. నమస్తే అండి. సో ఇక్కడ భోజనాలు, ఇక్కడ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఇక్కడ వశిష్ఠ గౌతమిలో? చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంది. అయ్యి బాబాయ్, మరి 5,000 జనం వచ్చారు, 10,000 జనం వచ్చారండి. అక్కడ చాలా బాగున్నది. పుట్టేటి భోజనాలు, సాంబారు, మజ్జిగి, కూరగాయలు అన్ని చాలా బాగుంది. నేను కూడా చాలా బాగా చేస్తున్నాను. అక్కడ అందరూ రావాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ జనంలో పానుకోవాలి. జన ప్రచారం కూడా చెయ్యాలి. మీరు కూడా రావాలి, తెలుసుకోవాలి. మేము అందరం ఎలా తయారయ్యారు, మీరు కూడా అలాగే తయారవ్వాలి. మీరు ఎలా తయారయ్యారు? ధ్యానం చేసుకుని ఆరోగ్యంగా తగ్గించుకున్నాను నేను. సో ఇక్కడ మీ సేవ ఏంటి? నా సేవ అండి, ఇక్కడ కూరగాయల కోస్తాం, కంచాలతో మనీ ఒక పాంపడ బంతి పెడతాం, గిన్నెలు, కూరగాయలు అన్నీ ఇక్కడ 7 రోజులు కూడా పాల్గొన్నాను. ఇక్కడ చాలా సేవ, తక్కువ సేవ కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. సో విన్నారు కదండి, ఎంత నిస్వార్థమైన సేవకి ఇది విన్నారు కదండి. రండి, రండి. ఓ జానులారా, ఓ మిత్రులారా, మీ స్నేహితుల్ని, మీ బంధువుల్ని, మీ శత్రువుల్ని అందరినీ ఇక్కడ తీసుకురండి. రండి, రండి. బాబా, ఇంతకు మించిన వెల్కమింగ్ ఉంటుందా? లక్ష్మణ్ రావు గారు ఇక్కడ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ వశిష్ఠ గౌతమికి మా అందరికి ఒక తండ్రి లాంటి వారు ఆయన. సో ప్రతి ఒక్కరు ఇంకా రాని వాళ్ళు ఖచ్చితంగా శ్రీ వశిష్ఠ గౌతమి ప్రాంగణానికి రండి. ఇక్కడ ఉన్న ఆ కార్యక్రమాలన్నీ కళ్ళతో చూసి ఆనందించండి, అంత బాగుంటాయి ఇక్కడ. సో ఇంకొంతమంది ఫీడ్బ్యాక్ తెలుసుకుందాము. సో నమస్తే మేడం. సో మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? ఇక్కడ కార్యక్రమం అంతా ఎలా ఉంది? హైదరాబాద్ నుంచి వచ్చాం మేడం, రామోజీ ఫిలిం సిటీ. నేను ధ్యానంలోకి వచ్చి 6 నెలలు అయింది మేడం. ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ చాలా బాగుంది మేడం, చాలా బాగుంది. అంతా భోజనం కానీ, ఏర్పాట్లు కానీ చాలా బాగున్నాయి మేడం. ఆరోగ్యం కానీ మొత్తం ఇక్కడ ఎనర్జీ చాలా ఫుల్గా ఉంది మేడం, బాగుంది చాలా. సో ఇక్కడ అన్నదానం ఎలా ఉందండి? అన్నదానం ఇంక చెప్పడానికి లేదు మేడం. ఇంకా ఒకటి ఉంది, ఒకటి లేదు, 10 రకాలతో పెట్టి ఇంకా తినండి. ప్రేమతత్వంతో వడ్డిస్తున్నారు. అసలు అమృతం వేసారేమో అందులో అనిపిస్తుంది మేడం. భోజనం చాలా బాగుంది. చాలా బాగుందండి. ఇలా పేరవారం రావడం అంటే చాలా అదృష్టం అండి. ఫస్ట్ కంటే మేము ప్రకృతి వ్యాలీ వెళ్ళామండి. అలాగే ఇప్పటికి 15 మందిని తీసుకురాగలం. మేము 3 వచ్చామండి ప్రకృతి వ్యాలీకి. ఇక్కడ 15 మంది తీసుకొచ్చాము. ఇంకా కొండపల్లి చాలా మంది వస్తానన్నారండి. నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇక్కడ వాతావరణం, గురువు గారు, పరమ గురువు గారు మొత్తం ప్రతి విషయం కూడా ఎంత బాగా మాట్లాడుతున్నారంటే ఒక అమృతంలో మాట్లాడుతున్నారండి. వాళ్ళ మాటలు చూస్తుంటే ఎంత ఆశ్చర్యం వేస్తుందండి. నాకు చాలా ఆనందంగా. అంతేకాకుండా వింటే భారతమే వినాలి, తింటే గారే తినాలి, చేస్తే ధ్యానం చేయాలి, కడితే పిరమిడే కట్టాలి. మా ఊర్లో కూడా పిరమిడ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. తప్పకుండా జరుగుతుందండి. మా నాన్నగారు కూడా రాను అన్నారండి. ఎప్పుడు ఫోన్ చేసి నేను వస్తాను అంటున్నారండి. నాకు చాలా ఆనందంగా ఉంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తే మేడం ఇంత ప్రేమ ఇక్కడ ఉందంటే ఇంటి వాళ్ళని మర్చిపోయాం మేడం. అసలు ఇల్లు సంసారం ఉంది అని కూడా మర్చిపోయాం. అంత ప్రేమ, అంత అభిమానం, అసలు తెలియని వాళ్ళు కూడా ఎంత అభిమానంగా చూస్తున్నారంటే సొంత వాళ్ళని మర్చిపోయాం మేడం. ఆరోగ్యానికి చాలా బాగుందమ్మా. ఇంటికాడ కూడా జరగదు, ఆ ఇంటికాడ కూడా చూడరు. ఇక్కడికి వచ్చిన జనం మనల్ని అంత బాగా ఆదరిస్తారు. చాలా 100 పళ్ళున్నా భోజనం మానకూడదంట, 1000 పళ్ళున్నా స్నానం మానకూడదంట, 1,00,000 పళ్ళున్నా దానం మానకూడదంట, 1,00,000 పళ్ళున్నా ధ్యానం మానకూడదండి. ఎవరు ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని తెలుసుకుంటే చాలా మంచిదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొంతమంది దగ్గర వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, ఈ వశిష్ఠ గౌతమి ఎలా ఉందో వాళ్ళ మాటల ద్వారానే తెలుసుకుందాం. సో నమస్తే అండి. సో ఎలా ఉందండి ఇక్కడ కార్యక్రమాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఇక్కడ చాలా బాగుందండి. నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇలాంటి ఆనందం ఎక్కడ చూడలేమండి మనం. చాలా బాగుందండి. కానీ ఇలాంటి భోజనం మనం ఎక్కడా తినలేమండి. అంత బాగుందండి. ఎక్కడికన్నా సరే, దేనికైనా సరే మేము వెళ్తామండి. ఇక్కడ వెళ్ళిపోదాం అనుకున్నామండి, కానీ వెళ్ళబుద్ధి ఎత్తలేదండి. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుందండి. అంత ఆనందంగా ఉందండి. ఇంట్లో పురటాలండి, నేను వదిలేసి వచ్చానండి. ఇక్కడే ఉండాలనిపిస్తుందండి. చాలా బాగుంది. భోజనాలే కాదు, దేనికన్నా సరే అన్నిటికి సైపాయంగా ఉందండి. చాలా బాగుందండి. సో ఈరోజు మార్నింగ్ టిఫిన్స్ ఏంటండి?
టిఫిన్ కూడా చాలా బాగుంది. అది ఏంటి ఐటమ్స్ ఏంటి? ఐటమ్స్ ఏంటండి, ఇడ్లీ పెట్టారండి, ఇడ్లీ పెసరట్టు 2 ఐటమ్స్ పెట్టారండి. చాలా బాగుందండి. మళ్ళీ అయిపోతే మళ్ళీ వండి మళ్ళీ పూరి మళ్ళీ ఉప్మా చేశారండి. చేసి మళ్ళీ కూడా పెట్టారండి. చాలా బాగుందండి. చాలా బాగా చేస్తున్నాయి. అప్పటికప్పటికి అయిపోతున్నాయండి. అన్న సరే అయిపోతున్నాయి అన్నది కూడా తెలకుండా కూడా చాలా బాగా పెడుతున్నారండి. చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ అండి. సో విన్నారు కదండి, ఇక్కడ 5 స్టార్ ఫుడ్డే పెడుతున్నారు. అడిగితే ఇడ్లీ, పూరి, పెసరట్టు, ఎన్ని వేల మందికి ఇలా పెసరట్లు వేయడం, ఇడ్లీ వేయడం అని చిన్న విషయం కాదు. సో ఈ అన్నదానం ట్రస్ట్ మెంబర్స్కి, శేషగిరిరావు గారికి మెయిన్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళ ట్రస్టీస్ అందరూ కూడా లైక్ వడ్డించాలని కాదు, ప్రేమతో వడ్డిస్తున్నారు, ప్రేమతో ఇన్వైట్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఎవరైతే ఈ వశిష్ఠ గౌతమిని వీక్షించలేదో, ప్రత్యక్షంగా, పరోక్షంగా కాదు ప్రత్యక్షంగా ఎవరైతే వీక్షించలేదో ఖచ్చితంగా ఈ ప్రాంగణంలోకి రండి. ఎలా ఉందండి ఇక్కడ కార్యక్రమాలు, ఇక్కడ ప్రాంగణం, అన్నదానం ఎలా ఉంది? బాగున్నాయండి. ఇక్కడ మంచి సౌకర్యం ఉంది. ప్రేమతోని మంచి మంచి తిండి పెడుతున్నారు మేడం. మంచిగా ధ్యానం చేసుకుంటున్నారు. రకరకాల కూరగాయలు, రకరకాల భోజనాలు అన్నీ మంచిగానే పెడుతున్నారు మేడం. ఇక్కడ సౌకర్యం బాగుంది మేడం. నాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సుజాత్ నగర్ మండలం, సిత్తన్పేట బంజారు నుంచి మేము 2 ఆడవాళ్ళు వచ్చినాం మేడం. ఇక్కడ అంత దూరం మాది దగ్గర అండి. అది ఆ ఊరు సిద్ధపేట బంజారి అంటే అంత దూరం నుంచి వచ్చినాం మేడం. ధ్యానం చేసేది నేను 7వ సంవత్సరం మేడం. ఇప్పుడు ఎక్కడ క్లాస్ పడితే అక్కడ వెళ్తాను మేడం. నేను ఇక్కడ ఇక్కడ ఎలా ఉందండి ప్రాంగణం? బాగా సూపర్ గా ఉంది మేడం. సూపర్ గా ఉంది మేడం. ఇక్కడ ఒక్క మాటలో ఏం చెప్పగలరు ఇక్కడ ప్రాంగణం గురించి? బాగున్నాయి మేడం. ఇక్కడ తిండి ఏంటి, అన్ని మనుషులు ఏంటి, జనపతులు ఏంటి, ఇక్కడ క్లాస్ ఏంటి, అంత బాగున్నాయి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. ఇంకొంతమంది అనుభూతుల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అన్నదానం ఎలా ఉంది, ఇక్కడ ప్రాంగణం ఎలా ఉంది, ఇక్కడ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయని వాళ్ళ మాటల ద్వారానే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో అన్నదానం ఎలా ఉందండి, ఇక్కడ ప్రాంగణంలో కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి? చాలా చాలా అద్భుతంగా ఉన్నాయండి. చాలా చాలా ఆనందం. ఎందుకంటే పత్రిసారి సంకల్పం చాలా చాలా చక్కగా నెరవేరుతోంది. అందులో భాగస్వాములుగా చాలా చాలా మంది కూడా పాల్గొంటున్నారు. తెలియని వాళ్ళు కూడా తెలుసుకుని మరీ వస్తున్నారు ఈ మన వశిష్ఠ గోదావరికి. ఎందుకంటే సారు ఒకటే చెప్పారు, గోదావరి స్నానం, పిరమిడ్ ధ్యానం, అరటాకులో భోజనం అని. నిజంగా ఆ కాన్సెప్ట్ నిజంగా మన శాస్త్రీయతగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వశిష్ఠుడు ఒక మహర్షి, ఆయన మహా జన్మ తీసుకొని మహా తపస్సాలైనటువంటి మహర్షి. అంటే ఆ పేరు వశిష్ఠ గౌతమి అని వచ్చింది. ఎప్పుడైతే వచ్చిందో దాన్ని బట్టి వశిష్ఠ గోదావరి నది ఒడ్డున ఎప్పుడైతే పిరమిడ్ వచ్చిందో అది ఇంకా శక్తి ప్రభావితమై ఉన్నది గనక ఎంత శక్తి ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. అదే కాకుండా చాలా చాలా ప్రకృతి వాతావరణం కూడా చాలా బాగుంది ఇక్కడ. ఎందుకంటే ఎనర్జీస్ అంతా కూడా ప్రకృతిలో ఉన్నాయి. మనం ప్రకృతి లేకుండా మనం ఉండలేము. అదే సార్ చెప్పింది కూడా ఏంటంటే శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. అంటే శ్వాస ఎక్కడి నుంచి వస్తుంది? మనకు ప్రకృతి వల్ల శ్వాస వస్తుంది. ఆ శ్వాసను మనం తీసుకుంటేనే మన ఒంట్లో అన్ని ఆరోగ్యం అంత బాగుంటుంది. ఇక్కడ ప్రాంగణం కూడా చాలా అద్భుతంగా చేశారండి. ఎలా అంటే గతంలో మేము వచ్చినప్పుడు ఇదంతా చెట్లు, పుట్లు, కంపలు, డొంకల కింద ఉండేది. కానీ ఈ వశిష్ఠ గౌతమి ఉగాది వేడుకలు పెట్టారు అంతే. అప్పటి నుంచి కూడా నేను నిజంగా నేను నమ్మలేకపోతున్నాను అనమాట. నేను ఈ పిరమిడ్కి ఎన్నోసార్లు వచ్చాను కానీ ఈ ప్రాంగణం చాలా అద్భుతంగా చేశారండి. నిజంగా వర్కర్స్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలండి ఇక్కడ. ఎందుకంటే చాలా ఆనందంగా ఉంది. నేనే నమ్మలేకపోతున్నాను. ఈ స్థలం ఏంటి, ఈ వర్కర్స్ ఏంటి, ఈ సేవకులు ఏంటి, సార్లో ఇంతుందా, సార్ అలా ఒక కన్ను చూపు చూస్తే చాలు అంత అద్భుతమే అని చాలా ఆనందంగా ఉందండి. నా పేరు రాజేశ్వరి, మాది గొల్లవిల్లి, అమలాపురం తాలూకా, ఈస్ట్ గోదావరి జిల్లా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొంతమంది వారి యొక్క మాటల ద్వారానే తెలుసుకుందాం. సో నమస్తే సార్. సో ఇక్కడ భోజనాలు అన్ని ఎలా ఉన్నాయండి? హ్యాపీ 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 లైఫ్ అంటే ఇక్కడ ఎంజాయ్ చేస్తే చాలా అనిపిస్తుందండి. ఎందుకంటే మనకు స్వర్గం అంటారు ఎక్కడో పెద్దలు, ఎక్కడో స్వర్గం ఉండదు. ఇదే స్వర్గం అంటే ఇదే. ఇంకేం కావాలి? అక్కడైతేనేమి బోట్ ప్రయాణం అయితే అంతా ఉచితమే. మనం షికారు చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. మరి ఫుడ్ అంటే అద్భుతం. ఈరోజు ఉదయం అయితే పెసరట్టు, ఇడ్లీ ఇచ్చారు, ఇంకా అద్భుతం అండి. ఇంకా జన్మలో మనం మర్చిపోవాలి. మనకి ఎవరైనా డబ్బులు ఇచ్చినా అంత టేస్ట్ అని అంత వెరైటీగా ఉంది. మాది శ్రీకాకుళం జిల్లా టెక్కలండి. మా ఇంటి పైన మేము ఒక పిరమిడ్ కట్టున్నాం, విశ్వనాథ పిరమిడ్ మేము కట్టున్నాం అండి. మేము కూడా మెడిటేషన్ చేస్తున్నాము. ఆవిడ కూడా మెడిటేటరే. అలా ఇక్కడ మేము పార్టిసిపేట్కి వచ్చాము.
మాకు డొనేట్ చేయమని ఒక 2 బుక్స్ ఇచ్చారు. అవి కలెక్షన్ చేసి వాళ్ళకి అప్పచెప్పిస్తాము. హ్యాపీ లైఫ్ అంతా ఎంజాయ్, హ్యాపీ హ్యాపీ హ్యాపీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ షేరింగ్ అండి. సో విన్నారు కదండి, ఎంత చక్కగా చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క మాటలో వాళ్ళ చూపుల్లో తెలుస్తుంది ఎంత ఆనందాన్ని పొందుతున్నారు ఈ శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్లో. సో ఇంకొంతమంది అభిప్రాయాలు తెలుసుకుందాం. ఇప్పుడు వరకు మనం భోజనం ఎలా ఉంది లేదా తిన్న వాళ్ళని వాళ్ళందరినీ అడిగాం కదా. ఇప్పుడు వడ్డించే వాళ్ళు ఎలాంటి ఫీలింగ్ పొందుతున్నారు, వడ్డిస్తున్నప్పుడు ఎలాంటి అనుభూతులు పొందుతున్నారు, వాళ్ళ మాటల ద్వారా తెలుసుకుందాం. వచ్చేయండి. నమస్తే అండి. సో రోజు వడ్డన చేస్తున్నారు, వడ్డిస్తున్నప్పుడు మీకు ఎలా ఉంది అవి? డాక్టర్ బ్రహ్మేష్ పితామహ పత్రిజీ సార్కి, స్వర్ణమాల పత్రి మేడంకి నా ప్రణామములండి. నిజంగా అద్భుతం అండి. వడ్డిస్తుంటే అసలు వాళ్ళు భోజనం చేస్తుంటే మాకు ఇంత అద్భుతాన్ని ప్రసాదించిన ఆ పరమాత్ములు దంపతులకి కృతజ్ఞతలు చెప్పాలండి. ప్రతిరోజు ప్రతి క్షణం ఇలాంటి అద్భుతమైన సృష్టి అన్నది ఇలా పిరమిడ్ సొసైటీలోనే జరుగుతుందండి. ఈ ధ్యానం వల్ల మాకు ఇంత ఆనందం, ఇంత శక్తి వస్తుంది. నిలబడి వడ్డించి ఎంతసేపు వడ్డించి నిలబడినా రిసెప్షన్లో ఉన్నా మాకు అసలు అలసటే తెలియట్లేదు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి. మంచి ఎనర్జెటిక్గా ఉంటుంది. దానికి కారణం ధ్యాన శక్తేనండి. సో విన్నారు కదండి, వడ్డించడంలో తినడంలోని ప్రతి దాంట్లోనూ మీకు ధ్యానమే కనిపిస్తుంది. ధ్యానం అంటే అన్నీ బాగుంటాయి అని ఇలా ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. సో ఎవరైతే ఇంకా శ్రీ వశిష్ఠ గౌతమి మహాశక్తి క్షేత్రానికి ఇంకా రాలేదో ఖచ్చితంగా ఇప్పుడే టికెట్ బుక్ చేసుకుని వచ్చేయండి. ఈ ఆనందాన్ని మీరు కూడా పొందండి. ఇప్పుడు దాకా మనం అన్నదానం ఎలా జరిగింది, కార్యక్రమాలు ఎలా జరిగింది అన్నీ విన్నాం కదండి. అయితే దీన్ని మెయింటైన్ చేస్తున్న ఇక్కడ ట్రస్టీ, ఇక్కడ అన్నదానం చైర్మన్ గారు మనతో పాటు ఉన్నారు. సో వారి మాటల ద్వారానే ఇక్కడ అన్నదానం ఎలా జరుగుతుంది అనేది కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. సో ఇక్కడ అన్నదానం ఇన్ని వేల మందికి ఇంత అన్నదానం చేయడం చిన్న విషయం కాదు. అది కూడా వెరైటీస్ 5 స్టార్ ఫుడ్ లాగా పెడుతున్నారు అంటున్నారు అందరూ. సో ఎలా ఉందండి మీకు ఈ అనుభూతి ఎలా ఉంది? అసలు నేను జీవితంలోనే ఇంత ఆనందం పొందలేదమ్మా. సారు చెప్పిన నాకు ప్రతి ఒక్కటి కూడా సహనమే ప్రగతి, పంచితేనే పెంచబడుతుంది, మధ్య మార్గం, ఇవన్నీ కూడా సంసారంలోని నిర్వహణం అన్నీ హత్తుకుపోయినాయి అమ్మా. నేను రాత్రి కూడా చెప్పడం జరిగింది. ఏమని చెప్పానంటే పత్రిగారికి ధ్యానం కన్నా కూడా దీనికి అన్నదానానికి ఆయనకి చాలా మక్కువ. సార్ నేనేం చెప్పానంటే మీ అత్యంత ప్రియమైన అన్నదానాన్ని నా ప్రాణప్రదంగా నా తుది శ్వాస వరకు చూసుకుంటాను అని చెప్పానమ్మా. చాలా సంతోషపడ్డారు, చాలా అలా. అదేవిధంగా వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా మనం విందు భోజనాల్లాగా మా శాయశక్తులా ప్రయత్నించి చేస్తున్నాము. చాలా చాలా అద్భుతంగా చేస్తున్నారండి. ఎందుకంటే ఇక్కడ మనుషులు వాళ్ళ మాటలతోనే ఎంత అద్భుతంగా చేస్తున్నారు. మీరు థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ అండి. సో విన్నారు కదండి, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు నిస్వార్థంగా, ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా సేవ చేస్తూ నిస్వార్థంగా ధ్యానాన్ని పంచుతూ ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్కి రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.